నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. చాలామంది ఈ మధ్య సియాటికా ప్రాబ్లం తోటి బాధపడుతున్నారు. మీకు తెలుసు కదా, ఈ సియాటికా మీకు తెలియదు కానీ నరాల నొప్పి ఇది. ఎందుకు నరాల నొప్పి? ఇప్పుడు మన బాడీలో మొత్తం నరాలు ఉంటాయి, ఏడ పడితే ఆడ నరాలు ఉంటాయి. మన నాలుక ఉంటుంది కదా, దాని మీద కూడా నరాలు ఉంటాయి. ఈ నాలుక పైన ఉండే టేస్ట్ బడ్స్ వల్లనే మనకు టేస్ట్ వస్తుంది. ఇక్కడ వస్తే ఒక టేస్ట్, ఇక్కడ వస్తే ఒక టేస్ట్ అనేసి స్కూల్లో నేర్పిస్తారు, కానీ అట్లా ఉండదు. మొత్తం ఎక్కడైనా నాలుక టేస్ట్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయి అక్కడ ఫుడ్ పోతే దాన్ని బట్టి మనకు టేస్ట్ వస్తుంది, ఫుడ్ని బట్టి. అయితే అది కూడా నరాలే చేస్తాయి ఆ పని. అట్లనే ఏముంటుందంటే, ఇట్లా మన వీప్ ఉంటుంది కదా, మన వీప్లో ఉండేది స్పైనల్ కార్డ్. మన వీప్లో ఉండేది స్పైనల్ కార్డ్ సరే, కానీ ఎట్లా? ఇప్పుడు స్పైనల్ కార్డ్ అంటే మెత్తగా ఉంటుంది, మళ్ళీ దీనికి ప్రొటెక్షన్ కావాలి కదా. అందుకే దేవుడు మనకు ఇచ్చింది వర్టిబ్రల్ కాలం. ఇప్పుడు వర్టిబ్రల్ కాలం అంటే ఏంటంటే బొక్కలు. మీరందరూ ఇక్కడ మెడ పైన వెనకాల ఇట్లా ప్రెస్ చేసి చూసుకోండి, మీకు బొక్క ఉందనేసి అర్థమవుతుంది. అట్లా ఇట్లా లైన్గా, ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడితే మనం కాయిన్లు ఎట్లా జమ చేసుకుంటాం, ఒక్కదానిపైన ఒకటి అట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి. దాని మధ్యలోకి వెళ్ళి రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలోకి వెళ్ళి పోయేది స్పైనల్ కార్డ్. ఇప్పుడు ఏమవుతుంది, సియాటికాలో నడుములోకి వెళ్ళి కిందికి లాగుతుంది. పేషెంట్లు వస్తారు, సార్ అరికాల్లో మంటలు అనిపిస్తున్నాయి, నిల్చోడానికి వస్తలేదు, ఇట్లా నిల్చుంటే కూడా జిమ అవుతుంది, నేను ఇట్లా కొద్దిసేపుకి కాళ్ళు ఎత్తేసి కింద పెడుతున్నా, బరువు మొత్తం ఒకటి కాళ్ళు మీద వేస్తున్నా, మళ్ళీ ఈ కాలుకి అయిపోతే మళ్ళీ ఇంకో కాలు మీద ఇట్లా బరువు వేస్తున్నా, ఇట్లా చెప్తారు. స్పర్శ వస్తలేదు, ఏం చేయాలనో అర్థమవుతలేదు, ఇట్లా కరెంట్ షాట్ కొట్టినట్టు ఇట్లా కొట్టుకుంటాయి నరాలు అనేసి అంటారు. ఇది ఎందుకు అవుతుంది? ప్రాబ్లం కింద అవుతుంది, కానీ ప్రాబ్లంకి అస్సలు కారణం ఉన్నది మన నడుములో. ఎందుకంటే L4, L5, S1, L3 ఇక్కడ నుంచి నర్వ్ ఫైబర్లు బయటికి వస్తాయి. అది ఒరిజిన్ ఆఫ్ సియాటిక్ నర్వ్. సియాటిక్ నర్వ్ అంటే మొత్తం బాడీలో అన్నిటికన్నా పెద్ద నరం. ఇప్పుడు దీని ఒరిజిన్ అంటే ఇట్లా బొక్కలు ఉంటాయి ఒకదానిపైన ఒకటి, ఆడికెళ్ళి లోపల నుంచి ఇట్లా ఫైబర్లు వచ్చి అవి జాయిన్ అయ్యి సియాటిక్ నర్వ్ ఫామ్ చేస్తాయి. దొడ్డుగా ఉంటుంది, అది కంప్రెస్ అయితే ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి తొడలో ఏమవుతుందంటే, అది ఎక్కడి నుంచి అయితే పాస్ అవుతుంది అక్కడ కూడా కంప్రెషన్ అవ్వచ్చు. దానివల్ల వచ్చేది ఈ సియాటికా సిమ్టమ్స్. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వెనకాల పాకెట్లో పర్స్ పెట్టుడు ఆపండి. ఎందుకు? మీ సిట్టింగ్ పోస్చర్ చేంజ్ అయిపోతుంది. పోస్చరల్ కరెక్షన్స్ వల్ల మనకు దీంట్లో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. మళ్ళీ దానిపైన మీరు ఏం చేయండి అంటే, స్టాండింగ్ చేసేటప్పుడు స్ట్రేట్గా నిల్చోండి. ఇట్లా వంగి ఒక కాలు మీద ఇట్లా బరువు వేసి, ఇంకో కాలు మీద కొద్దిసేపు తర్వాత బరువు వేసి అట్లా నిల్చోకండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బెడ్ పైన కూర్చుంటాం, బెడ్ పైన కూర్చున్నప్పుడు స్ట్రేట్గా కూర్చోవాలి, పడుకోము కూర్చోము, అట్లా ఆ పొజిషన్ తీసుకుంటాం. జర ఇట్లా టేకా తీసుకొని ఇట్లా చెయ్యి ఇట్లా మెడ కింద పెట్టుకొని అట్లా కూడా చేయకండి. దానివల్ల కూడా స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటి, పెద్ద ప్రాబ్లం ఇది, ర్యాపిడో నడిపించే పిల్లలకి కూడా చాలామందికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం రోజు బండి పైన తిరుగుతారు, వాళ్ళ షాక్ అబ్జార్వర్లు ఖరాబ్ అవుతాయి. దానివల్ల ఎక్కువ షాక్ పాస్ అవ్వడం వల్ల మన స్పైన్లో దానివల్ల కూడా అవుతుంది. మళ్ళీ ప్రతి బొక్క మధ్యలో డిస్క్ స్పేసెస్ ఉంటాయి. ఆ డిస్క్ స్పేసెస్లో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఉంటుంది. అదేంది? అది న్యాచురల్ షాక్ అబ్జార్బర్, దేవుడు ఇచ్చింది మనకు. కానీ విత్ టైం డీజెనరేటివ్ చేంజెస్ రావడం వల్ల అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇవైతే కారణాలు. మళ్ళీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది అంటే, ఒక హోమియోపతి మెడిసిన్ పేరు చెప్తాను నేను, కాలీమ్యూర్. ఇది మీరు గోరువెచ్చని నీళ్ళలో 30 చుక్కలు వేసుకోండి, పడుకునే ముందు తీసుకోండి. దీంతో దేవుని దయ వల్ల కొద్దిగా రిలీఫ్ వస్తుంది సిమ్టమ్స్లో. పూర్తిగా ఇది తగ్గాలి అంటే మీరు మన క్లినిక్కి వచ్చి కన్సల్ట్ చేయవచ్చు, మంచి మందులు ఇస్తాము అండ్ మంచిగా తగ్గుతుంది. అండ్ దాని తర్వాత ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. డైలీ మీరు వైట్ టీ తాగండి. వైట్ టీ ఏంది? ఇప్పుడు గ్రీన్ టీ ఎట్లా ఉంటుంది అట్లనే వైట్ టీ కూడా ఉంటుంది. గ్రీన్ టీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు, వైట్ టీ కూడా అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వైట్ టీ వల్ల మీకు నరాల నొప్పులు, అరికాల్ మంటలు, తిమ్మిర్లు, మళ్ళీ షార్ట్ కొట్టినట్టు అవ్వడం, చేతుల్లో తిమ్మిర్లు, ఇవి అన్నిట్లో బాగా నయమవుతుంది. థ్యాంక్ యూ.